సో కాబట్టి అలాంటి వాళ్ళు ఈరోజు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన వాళ్ళే కాబట్టి మణికంఠ కోసం వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాగా ఒక మంచి కొరియోగ్రాఫర్ ఈరోజు ఒక కార్యక్రమానికి గెస్ట్గా రాబోతున్నారంటే నిజంగా చాలా ఆనందించాలి. సో మరి ఈ యొక్క 8వ యానివర్సరీ సెలబ్రేషన్లో భాగంగా రాకింగ్ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ ద్వారా అస్లాం గారు సో అలాగే లోకేష్ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ముందుకు తమ పిల్లలకి నేర్పించినటువంటి ప్రతి ఒక్క సాంగ్ని కూడా అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి నేర్పుతున్నారు. సో కాబట్టి మీ వంతు భాగంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్క పిల్లల పేరెంట్స్కి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆహ్వాన సమాజం పలుకుతున్నాం. దయచేసి అందరూ వచ్చి కూర్చొని చేయడానికి వచ్చారు. ఇది నాది బాధ్యతగా వచ్చేసినటువంటి మా మాస్టర్లందరూ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. సో మరి ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ సో కళాజ్యోతి సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా వేదిక మీద వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సి. ఆ యొక్క కార్యక్రమం మీరు కూడా బాధ్యతగా పాల్గొనవచ్చు. హిందూ సంప్రదాయంలో భాగంగా ఒక దీపాన్ని వెలిగించామంటే ఆ రోజు జరిగే కార్యక్రమం చాలా విజయవంతంగా జరగాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకునే విధానం. సో ఈరోజు ఇది మనదిగా భావించి వచ్చారంటే మా మాస్టర్లు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జ్వలంతంగా అందరికీ రసవంతరంగా మిమ్మల్ని అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వేజన సుఖినో భవంతు. మై హోమ్ రెస్టారెంట్ ఇందా చూసాను, చాలా అద్భుతం. సో అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల్లో ఆర్ఎం ధర్మాన పట్టణంలో మొట్టమొదటిసారిగా ఫిట్నెస్ మీద ఉన్నటువంటి యొక్క అవగాహన కోసం జుంబాని ప్రవేశపెడుతూ ఈరోజు ఆర్ఎం సర్వీసెస్ చేస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో తప్పకుండా ఇలాంటి జుంబాలో పాల్గొంటే మీకు హెల్త్ వైజ్ కాకుండా మీ యొక్క పర్సనాలిటీ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్స్ వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాం. సో ఇది ఒక మంచి అవకాశం. మహిళ ఆలోచించే విధానంలో ఒక మనిషి ఉన్నత స్థాయికి వెళ్తాడు అనుకోవడానికి నిజమైన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నట్టుగా తను చేసిన ప్రతి ఒక్క శ్రమకు సరైన ఫలితం లభిస్తుంది. సో ఎందుకంటే మనం ఈరోజు ఒక ఇండియా లెవెల్లోనే కాదు నిజంగా అందరూ కూడా ఒక గొప్పగా భావించేటటువంటి ఒక మంచి వ్యక్తిగా మనతో పాటు ఉన్నారు. సో ఈ యొక్క కార్యక్రమం పిలవగానే ఇది నాది, నా వాళ్ళు, మా పిల్లలతో పాటు నేను ఈ యొక్క కార్యక్రమంలో ఉండాలని సాగర్ రావడం నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. సో రాగానే ఎందుకు మిమ్మల్ని పిలిచాను అంటే సో ఎవ్రీబడి నో అబౌట్ యూ. ఎందుకంటే మీ గురించి తెలుసుకోవాలి, ఇలాంటి పెద్దల గురించి తెలుసుకుంటే మాకు చూసే పిల్లల పేరెంట్స్ కూడా ఏదైనా కూడా ఒక మనిషి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారని ఎవ్వరూ ఊరికే అనలేదండి. సాధన లేదు, ఏది కూడా చేయలేదు. మీరు ఎంత సాధన చేసి ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చింటారో ఒక్కసారి మీరు ఊహించండి. సో మరి మన డాక్టర్ గారు ఒక్కసారి క్లాస్ కట్టుదాం అందరూ ప్లీజ్. సరే ఇది మాట్లాడుతున్నాం. ఈ సమ్మర్ క్లోజింగ్ సెరమనీని చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి డ్యాన్స్ మాస్టర్స్కు అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా డ్యాన్స్ బోర్డ్ అసోసియేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మన అస్లాం గారు, అదేవిధంగా వారి మిత్రులు లోకేష్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇస్తూ, అదేవిధంగా ఇంతకుముందు కేవలం డాన్స్ అనేది కళగానే ఉండేది, ఇప్పుడు స్పోర్ట్స్కి కూడా వచ్చింది. కాబట్టి ఈ సర్టిఫికెట్స్ ద్వారా పిల్లలకు ఎడ్యుకేషన్లో అయితే ఉంది, ఉద్యోగంలో అయితే ఉంది, ముందు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఎందుకంటే డ్యాన్స్ స్పోర్ట్ అనేది ఒలింపిక్స్లో ఉంది కాబట్టి
ఇది ముందుకు పిల్లలకు మంచి ఉపయోగకరమైన సర్టిఫికెట్స్ అందించగలుగుతారని, అదేవిధంగా పేరెంట్స్ అందరినీ డ్యాన్స్ స్పోర్ట్ను ఆదరించి అదేవిధంగా ఈ కళను ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి పెద్దగా ఆశీస్సుల కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. సో అలాగే ఈరోజు యొక్క అనంతపురం నుంచి డ్యాన్స్ అనగానే ఆ డ్యాన్స్ నేర్చుకునే విధానాన్ని కొన్ని సంవత్సరాలుగా అందరికీ గురువుగా ఎంతోమంది పెద్ద స్టూడియోస్ పెట్టుకొని ఈరోజు రన్ అవుతున్నటువంటి ఎంతోమంది మాస్టర్కి గురువైనటువంటి మా కత్తి విజయ్ కుమార్ గారిని వేదిక రావాల్సిన సంఘంగా కూర్చున్నాం. సో ఏదైనా కూడా సాధించాలనుకునే తత్వం మా కత్తి విజయ్ కుమార్ గారికి. ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినప్పుడు అది కాదు, నా అనంతపురంలో నేను ఉండాలి, అనంతపురాన్ని నేను సేవ చేయాలి, అనంతపురంలో కూడా నేను ఎందుకు డెవలప్ చేయకూడదు, తన పిల్లలతో పాటు వీళ్ళు కూడా నాకు పిల్లలే అంటూ ఎంతోమంది డాన్సర్ని హక్కుకు తెచ్చుకొని ఈరోజు అనంతపురంలో తన ఒక స్థాయిలో ఉన్నటువంటి మా కత్తి విజయ్ కుమార్ గారు ఆయన అడుగు పెట్టాడంటే ఆ యొక్క ప్లేస్ ఎంతో అద్భుతం మేము అనుకుంటుంటాం. ఎందుకంటే తను చేసే నాట్య విన్యాసానికి ఎంతోమంది దాసోహులు ఈ పాటికి కొన్ని వేల మంది శిష్యులు తయారైపోయి ఉన్నారు. సో అలాగే కాకుండా తను ఉన్నటువంటి శిష్యులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో మంచి ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని మంచి ఈవెంట్స్ చేసుకుంటూ గురువుకు తగ్గ శిష్యుల వాళ్ళు నడుస్తుంటే నిజంగా ఇలాంటి మాస్టర్లు ఎంతోమంది ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాస్టర్ గారు రెండు మాటలు మాట్లాడాల్సిన మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇచ్చేసిన పేరెంట్స్కు అలాగే పెద్దలకు, ఎంతో దూరం నుంచి అనంతపురం నుంచి వచ్చిన, కదిరి నుంచి వచ్చిన డ్యాన్స్ మాస్టర్లకు అందరికీ మా కళాకారుల తరఫున స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు చదువులతో పిల్లలంతా బిజీ 1 ఇయర్ నుంచి ఉంటారు. సతమతవుతూ పెద్దవాళ్ళు వాళ్ళ మైండ్ని ఫ్రెష్ చేయడానికి కోసం 40 రోజులు ఆటోమేటిక్ పని మీద వదిలినారు. వాళ్ళు ఏదో ఒక కళల్లో రాణించి ఆ 40 రోజులు ఫ్రెష్ అయితే తిరిగి మరి మొదలైనప్పుడు స్కూల్లో ఈజీగా చదువుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేశారు. కాబట్టి మీ పిల్లల్ని ఏమీ రాకుండా కూడా ఒక కళాకారులను దిద్ది ఈరోజు స్టేజ్ మీద చేయిస్తున్నారు అంటే మన డ్యాన్స్ మాస్టర్ల కష్టం ఎంతో ఉంది. నేను ప్రతిసారి చెప్పేది ఏమంటే ఏ మాస్టరు ఈ కళ నుంచి డబ్బు సంపాదించుకోవడము చాలా తక్కువ. ఎందుకంటే సంపాదించింది స్టేజ్కి, సౌండ్ సిస్టమ్కి, లైటింగ్స్కి కానీ, మెమోటర్లకు కానీ, సర్టిఫికేట్ మేము ఇట్లాంటి వాళ్ళకి వచ్చే శాల్వాలు కానీ దీనితోనే వాళ్ళు ఇంకా చేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎందుకంటే కళల్ని బతికించడం కోసము దాని మీద ఉన్న ఒక గౌరవంతో. కాబట్టి అలాంటి కళాకారులు డ్యాన్స్ మాస్టర్ మనం గౌరవించాలి. అలాగే సార్ అన్నారు నేను ఎక్కడున్న ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని, కానీ నాకన్నా ముందు మా రమేష్ సార్ చాలా గ్రేటు. ఆయన సకల కళ వల్లప్పుడు ఎందుకంటే సాంగ్స్ కూడా పాటిస్తారు, తర్వాత డ్యాన్స్ చేపిస్తాడు, ఆయన డ్యాన్స్ చేస్తాడు, తర్వాత మూవీలో యాక్ట్ చేస్తాడు, సీరియల్లో యాక్ట్ చేస్తాడు. జిగెల్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది కదండి. ఆ జిగెల్ సినిమా కూడా సార్ ఒక బంగారు మార్వాడిలాగా క్యారెక్టర్ చేశారు. కాబట్టి ఒక కళ మీద ఉన్న గౌరవము, కళాకారుల మీద ఉన్న అభిమానము ఈరోజు ఆయన ఈ స్థాయిలో నిలబెట్టారు. కానీ ఆయన ఉన్న స్థాయి ఏంటంటే ఇంకా చీఫ్ గెస్ట్గా ఆయన మేము ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా చీఫ్ గెస్ట్గా ఉన్నాడు. చాలామంది డ్యాన్స్ మాస్టర్లకు ఆయన స్పాన్సరింగ్ ఇప్పిస్తుంటాడు, తన వంతు ప్రోగ్రామ్గా చేస్తాడు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఉద్యోగి అయినా కానీ కళల మీద అభిమానంతో ఆయన శాయశక్తుల వాళ్ళకు ఏమైనా స్పాన్సరింగ్ చేస్తూ స్పాన్సర్ ఇప్పిస్తూ ప్రోగ్రామ్ చాలా విజయవంతం చేస్తున్న ఇలాంటి కళాకారులు కూడా మేము మా కళా హృదయంతో ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇలాంటి మీ ముందర. కాబట్టి థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇచ్చేసిన మీరు కూడా మీ పిల్లలు ఇక్కడ చేస్తున్నారంటే డ్యాన్స్ మాస్టర్ కష్టం. కాబట్టి ప్రతి ప్రోగ్రాము చివరి వరకు వీక్షించి మనం వచ్చిన గెస్ట్ని గౌరవించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎలా అయినా కూడా ఒక కళని మనం బతికించాలంటే మన ప్రయత్నం మనం చేయాలి. సో ఈరోజు మీ పిల్లల్లో ఉన్నటువంటి కళ బాగుంది కాబట్టి డ్యాన్స్ నేర్చుకోగలరు కాబట్టి ఈరోజు మా అస్లాం దగ్గర కానీ లోకేష్ గారు వదిలారు. సో అలాగే ఒక కళని ఈరోజు కళాకారుల్ని ఆదరిస్తూ కళాకారుల అసోసియేషన్లో ఒక అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నో సేవలు చేస్తూ కళాకారుల పట్ల కావాల్సినటువంటి వారికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుండి నడిపిస్తూ ఈరోజు కళారంగంలో ఒక మంచి స్థాయిలో ఉండి మేకప్ చేశారంటే ఆయన్ని మించి ఎవరు చేయలేరు అనేటువంటి నినాదం అయితే ఉంది. ఎందుకంటే రాముడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆయన తీర్చిదిద్ది చూపించే విధానంలో రాముడు అంటే ఇలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, జీసస్ అంటే ఇలా ఉంటారు, అల్లా అంటే ఇలా ఉంటారు అంటే మేకప్లో ఎదుటి మనిషికి బాగా అర్థమయ్యేలాగా ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్గానే కాదు అందరికీ సేవా తత్పరుడుగా మా అందరికీ బాగా చూపించినటువంటి మా అన్నగారు సో ఆనంద్ అన్న గారు వేదిక రావాల్సిన వచ్చినాం సార్ ప్లీజ్.
మీ అందరి కర్తవ్యాలతో ఈరోజు నిజంగా ఈ యొక్క కార్యక్రమంలో గొప్ప వాళ్ళు వచ్చి ఈరోజు మనదేని భావించి మన కోసం రావడం నిజంగా చాలా ఆనందకరం. అన్నగారు కూడా చాలా బిజీగా ఉంటారు, కానీ ఈరోజు అస్లాం కానీ లోకేష్ కానీ పిలవగానే మన ప్రజల కోసం, మన పిల్లల కోసం, మన కళాకారుల కోసం వస్తానని అన్న రావడం నిజంగా చాలా ఆనందకరం. సో అన్న 2 మాటలు కూడా మనం మా అన్న గురించి తెలుసుకుందాం. ఈరోజు అన్న రావడం నిజంగా చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. సభా సరస్వతి నమస్కారం. రాకింగ్ స్టార్ డ్యాన్స్ అకాడమీకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులకు, కళాభిమానులకు, కళా ప్రోత్సాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాభివందనాలు. ముఖ్యంగా రాకింగ్ స్టార్ డ్యాన్స్ అకాడమీ వారు నిర్వహించినటువంటి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి ఇప్పుడున్న స్పీడ్ యుగం, అంటే పేరెంట్స్ చాలా బిజీగా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారి వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ వాళ్ళ పిల్లల కోసమని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అనేసి ప్రతిరోజు వాళ్ళే నేర్చుకున్నంత కష్టపడుతూ పిల్లల్ని మన స్కూల్ దగ్గర తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే ఇటువంటి కార్యక్రమం జరగడం అరుదు కాదు, అసలు జరగదు. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి అందరూ చదివితే పేరెంట్స్ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఏదో ఒక వ్యాపకం ఉండాలి పిల్లవాళ్ళకు. సాయంత్రం అయ్యేటప్పటికీ ఆటలు పాటలతో అల్లర్చడంగా తిరుగుతారు. కాబట్టి ఏదో డ్యాన్స్ పంపిస్తున్నాం, ఆ రకంగా డ్యాన్స్ నేర్చుకుంటారు. ఏదో కొద్ది రోజులు ఆ రకంగా గడిపేద్దాం, తర్వాత 10th క్లాస్ వస్తుంది, తర్వాత వేరే పై చదువులకి ఉద్యోగాలకు వెళ్ళిపోతుంది అని భావిస్తుంటారు చాలామంది. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఇందాక మన సార్ మాట్లాడినట్టుగా స్పోర్ట్స్ కోటా అన్నారు. సార్ కూడా సౌజన్యంగా తెలియజేస్తున్నాం. సార్ కల్చరల్ కోటా కూడా ఒకటి ఉంది. కల్చరల్ కోటాలో కళాకారులకు అత్యధికంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దీన్ని మనసులో పెట్టుకోండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిత్యం మా పోరాటం కళాకారులు బాగుండాలనే ఉద్దేశం మీద అది రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో నిత్యం టచ్లో ఉంటూ మేము కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి మాకు కొంత అవగాహన ఉంది. కల్చరల్ కోటాలో మన అనంతపురం జిల్లా నుంచి కేంద్ర స్థాయిలో ఎదిగేటువంటి చాలామంది ఈరోజు మనం చూస్తుంటే పిల్లలు రేపు భవిష్యత్తులో వాళ్ళు పెద్ద ఆఫీసర్గా మనం చూస్తాం. కాబట్టి ఇది కేవలం ఆటపాటలు ఏదో వ్యాపకం సాయంత్రం పూట ఇంట్లో అల్లరి భరించలేక పంపించడం కాకుండా దీని ఒక రేపొద్దున చదువుకున్నాక మీరు ఉద్యోగస్తుగా ఎక్కడైతే చూసుకోవాలనుకుంటున్నారో ఈ కల్చరల్ కోటాలో కూడా ఉద్యోగస్తుగా తీర్చిదిద్దే క్రమంలో మన ఈ అస్లాం ఇటువంటి టీములు ఉపయోగపడతాయనేసి మీరు అందరూ ప్రోత్సాహం కనుక ఉంటే, ఇటువంటి ఆర్గనైజేషన్ ఉంటే తప్పకుండా వాళ్ళు మీ పిల్లల్ని తీర్చిదిద్ది ముందుకు పంపించే క్రమంలో వాళ్ళు ఖచ్చితంగా కృషి చేస్తారనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎడ్యుకేషన్ రంగంలో వారికంటూ ముందుండి ఈరోజు మనందరూ కూడా ఆదిత్య స్కూల్స్ గురించి బాగా తెలిసిందే. సో ఆదిత్య స్కూల్ ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వడమే కాదు, ప్రతి ఒక్కరిలోనూ క్రమశిక్షణే ముఖ్యంగా భావించినటువంటి ఆ మంచి స్కూల్ కరెస్పాండెంట్ గారు జనార్దన్ గారు వచ్చి ఆయన కూడా వేదిక రావాల్సిన సమయంగా వచ్చాను. జనార్దన్ గారిని వేదిక రావాల్సిన సమయంగా వచ్చాను. ఈరోజు యొక్క కార్యక్రమం మనదే అనుకుని ఆయనతో మనతో పాటు స్పాన్సర్గా వివరించడమే కాదు, ఒక మనిషిగా సేవా తత్పరుడుగా ఆయన భావించాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇచ్చే విద్యలో ప్రతి ఒక్క పిల్లలు కూడా విద్యావంతులు చేయడం అనేది బాధ్యతగా వాళ్ళు తీసుకుంటారు. సో మరి ఎడ్యుకేషన్ నుండి ఇలాంటి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇలాంటి మంచి స్కూల్స్ రన్ చేస్తూ వారంటూ సేవ చేసే తత్వాన్ని ముందుకు రావడం నిజంగా చాలా ఆనందం. సో దాని 2 మాటలు మాట్లాడుతాం. అందరికీ నమస్కారం. రాకింగ్ స్టార్ డ్యాన్స్ అకాడమీ ఫౌండర్స్ లోకేష్ అండ్ అస్లాం డ్యాన్స్ మాస్టర్స్గా దాదాపు 8 సంవత్సరాలు, దాదాపు 15 ఏళ్ళ నుంచి వీళ్ళు డ్యాన్స్ మాస్టర్స్గా కంటిన్యూ అవుతున్నారు. అలాగే మా మిత్రుడు మహేష్ గారికి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మిత్రులందరికీ, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ 8వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డ్యాన్స్ అకాడమీని
దాదాపు 8 సంవత్సరాలుగా వీళ్ళు రన్ చేస్తున్నారంటే ఇది సింపుల్ విషయం అయితే కాదు. వీళ్ళ యొక్క ప్యాషన్, డెడికేషన్ మరియు క్రమశిక్షణ, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్ల వీళ్ళు దాదాపు 8 సంవత్సరాలుగా ఒక అకాడమీని, ఒక 2 ఫ్రెండ్స్ రన్ చేస్తున్నారు. ప్రతి సమ్మర్ క్యాంప్లోనూ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ అస్లాం అండ్ లోకేష్. అస్లాం నాకు ఆదిత్య స్కూల్లో 1 year పాటు కొరియోగ్రాఫర్గా చేశాడు. దాదాపు 3 ఈవెంట్స్ చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. నాకు తెలిసి అది అస్లాం సెకండ్ ఇన్నింగ్స్ అది. అప్పుడు అంతకు డ్యాన్స్ ప్రొఫెషన్ నుంచి బయటకు వచ్చి ఏదో బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత మన స్కూల్కి వచ్చిన తర్వాత మన స్కూల్ అయిపోయిన తర్వాత నుంచి ఈ ప్రొఫెషన్ని సెకండ్ ఇన్నింగ్స్గా భావించి కంటిన్యూ చేస్తున్నాడు అస్లాము సక్సెస్ఫుల్గా. అస్లాం గురించి ఒక విషయం బాగుండాలా, అస్లాం బాగా చేసుకోవాలనే దాంట్లో ఫస్ట్ నేను ఉంటాను. అందుకోసం సపోర్ట్ చేస్తాను. దాంతోపాటు పిల్లలకి సమ్మర్ క్యాంప్లో దాదాపు 40 days to 50 days ఈ సమ్మర్ క్యాంప్ ఒక 10 రోజులు ఎక్స్ట్రా తీసుకున్నారనమాట. టు సమ్ వాళ్ళందరికీ పర్ఫార్మెన్స్ అంతా బాగా నేర్పించాడు. ఇప్పుడు పిల్లలు పర్ఫామ్ చేస్తారు, అద్భుతంగా చేస్తారు, అది నాకు తెలుసు. అంతేకాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పిల్లల్ని ప్రతి ఒక్క స్కిల్లోనూ ముందుండాలని ఆలోచన చేస్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. అలాగే యాంకర్ రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈయన యాంకరింగ్ అయితే వండర్ఫుల్గా ఉంటుందన్నమాట. నేను చాలా ఈవెంట్లు చూశాను. బాగా స్పాంటేనియస్గా ప్రతి ఒక్క అంశాన్ని బాగా చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇలాంటి వారి సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తారు. ఎందుకంటే మా మాస్టర్లు అందరూ కూడా వారి వంతు ప్రయత్నంగా ఏదైనా ఈవెంట్ చేయాలంటే ఇలాంటి వారి సపోర్ట్ ఉన్నప్పుడు చేస్తాం. సో అలాగే ఈరోజు సమాజంలో చాలామంది సమాజ సేవ చేయడానికి ముందడుగులు వేస్తూ, అది రాజకీయ పరంగా కావచ్చు, స్నేహపరంగా కావచ్చు. సో ఎన్నో మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలనే వాళ్ళలో సో మా మహేష్ రాయల్ గారు ఒకరు. సో మహేష్ రాయల్ కూడా ఒకసారి వేదిక రావాల్సిన సమయంలోకి వచ్చినాం. సో మంచి స్నేహం ఇస్తుందంటే ఒకరు చేస్తున్న దానికి తన వంతు బాధ్యతగా హెల్ప్ చేస్తే నిజంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఆనందం, అమితానందం అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి మహేష్ లాంటి వాళ్ళు అందరికీ తోడుగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. మీరు చూడండి మాట. అందరికీ నమస్కారం. హాలిడేస్లో మన పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా డ్యాన్స్ స్కూల్కి పంపిస్తూ వాళ్ళ పరిరక్షణ చూసుకుంటున్న రాకింగ్ స్టార్ డ్యాన్స్ అకాడమీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే లోకేష్ కానీ అస్లాం కానీ వీళ్ళు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా తీసుకుంటూ వీళ్ళకి పర్ఫార్మెన్స్ బాగా అయ్యేలా, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలా, మన ధర్మారం నుంచి ఎంతోమంది కళాకారులను పంపాలనే ఉద్దేశం పెట్టుకున్నారు. మీరంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు డ్యాన్స్ స్టార్ట్ అవుతుందని. మీ అందరూ మీ పిల్లల్ని అన్ని రంగాల్లోనూ రానియల్లా, అన్ని తెలివితేటలు నేర్పేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అస్లాంకి, లోకేష్కి, అదేవిధంగా యాంకర్ మా రమేష్ అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై హింద్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మనం సో మరి అందరూ ఎదురు చూస్తూ ఎవరి కోసమైతే ఎదురు చూపులు ఉన్నాయో అందరికీ బాగా తెలుసు. సో మరి ప్రతి ఒక్కరు కూడా డి అంటేనే ఆ డి షోలో పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తైతే డీని రెగ్యులర్గా వాచ్ చేస్తూ. సో ఈరోజు మణికంఠ గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి మనిషి, నిజంగా చాలా సున్నితమైనటువంటి మనసు. చాలాసార్లు నేను కలిసాము ఆయన్ని. ఎదుటి మనిషిని నా వాళ్ళని ఆప్యాయత దగ్గర తీసే ఓ మంచి మనసుతో ఆయనకు ఉంది. నాకు బాగా డ్యాన్స్ వచ్చు, నేను మంచి కొరియోగ్రాఫర్ అయిపోయాను కాదు, నాలాగా నలుగురు తయారవ్వాలనుకోవడమే మా మణికంఠ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాంటి ఒక మంచి మా అబ్బాయి ఈరోజు మనతో ఈరోజు ఒక ధర్మవరంలో ఈ కార్యక్రమంలో గెస్ట్గా రావడం నిజంగా మనకందరికీ చాలా ఆనందకరం. మునుముందు ఇంకా చాలా ఉంటుంది ఆయన గురించి చెప్పడం. సో ఒక్కసారి క్లాస్ కొట్టేద్దాం అందరూ ప్లీజ్, దయచేసి ఒక్కసారి. మంచి మనసుతో ఇదే పిలవగానే వచ్చేసినటువంటి మణికంఠ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే
సురేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సురేష్ మాస్టర్ గారు కూడా మంచి ఈవెంట్స్ చేస్తూ అందరికీ మంచి డాన్సర్గా సుపరిచితమైనటువంటి వ్యక్తి. సో ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుందంటే సురేష్ అనే బాధ్యతగా వచ్చారు. సో మరి సురేష్ గారికి మణికంఠ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభ సందర్భం ఎలా ఉంటుందో శుభాశిష్యులు ఎలా ఉంటాయో మీ అందరికీ బాగా తెలుసు. మణికంఠ వచ్చాడు అంటే ఆ ఊపు ఆ హైప్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా కూడా మొదట క్లాసికల్తో ఆయన స్వాగతం పలితేనే బాగుంటుంది అన్న ఉద్దేశం మన వాళ్ళ కొద్ది. కాబట్టి ముందుగా మనం ఒక మంచి క్లాసికల్ సాంగ్తో నాద వినోదము నాట్య విలాసము పరము సుఖము ఫలము అంటూ అద్భుతమైనటువంటి పాటను మనకు సూర్య గారి కొరియోగ్రఫీలో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఒక్కసారి క్లాసికల్ వెల్గా చెప్పండి ప్లీజ్. ఏ కంఠమైతే ఉత్తేజపడితే ఏదైనా కొరియోగ్రఫీ చేయగలుగుతుందో, ఏ పాటని సునాయాసంగా స్టేజ్ మీద అద్భుతంగా పర్ఫామ్ చేయగలడు. సో దేవుడిచ్చిన వరంగా ఈ యొక్క డాన్స్నే కాదు ఆత్మయాత్ర రాగాలకి నిలయమైన మణికంఠ మాస్టర్ గారు ప్లీజ్ ఎవ్రీబడి లేదు ప్లీజ్ దట్ ఇస్ మణికంఠ మాస్టర్ గారు. సో ఎంజాయ్ ఎవ్రీబడి. సో మాస్టర్స్ కి మాస్టర్, బెస్ట్ ఆఫ్ ది మాస్టర్, ఎవర్ గ్రీన్ మాస్టర్. సో అలాగే మా మైకల్ సురేష్ గారు వెతికినప్పుడు మంచి స్టేజ్ ప్రోగ్రామ్ అంతా అందరినీ ఆలోచిస్తుంది మా మైకల్ సురేష్ గారు ప్లీజ్. కొరియోగ్రాఫర్ సురేష్ గారు. సో మన వాళ్ళు మన గుంటగా నుంచి మన కోసం మిలోన్ చేసినటువంటి సురేష్ మాస్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో మరి ఎంతో సాహసం తను చేసినటువంటి ఓర్పు సహనాలే కారణం. ఈరోజు చదువుతో పాటు ప్రతి ఒక్కరూ డాక్టర్లు అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఇంజనీర్లు అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు సైంటిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి డాన్సర్లు కూడా ప్రపంచాన్ని ఈరోజు ఒక మంచి డాన్సర్గా పేరు ప్రఖ్యాత సంపాదించుకోవడం చాలా గొప్పతనం. సో మరి ఈరోజు మణికంఠ మాస్టర్ గారు మన ముందు ఉండి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని జరిపించ వచ్చినందుకు మీ ఫీల్ సో హ్యాపీ. సో ఆల్ ద బెస్ట్. మీ పెళ్ళి ఎప్పుడెప్పుడని అందరూ ఎదురు చూస్తున్నారంట. సో ఆ కార్యక్రమం అందరూ చెప్పన్నారు. సో మరి 2 మాటలు మా వాళ్ళతో ముందుగా మాట్లాడేద్దాం. ఒకసారి ఎవరిబడి క్లాస్, ఎవరిబడి ప్లీజ్. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగున్నారా? ఫస్ట్ అస్లం మాస్టర్కు, లోకి మాస్టర్కు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను. దానికి ముందు మాస్టర్ పిల్లలకి మీరు ఎంత ముద్దుగా ఎంత బాగా డ్యాన్స్ నేర్పించారంటే గ్రేట్. మీ చేతిలో మంచి డ్యాన్సర్స్ ఇలాంటి పిల్లల్ని మంచిగా రెడీ చేయాలని కోరుకుంటాను. మన రాకింగ్ పిల్లలందరూ రాకింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు చేసిన పిల్లలందరూ ఇంకా నేను అంటే పిల్లలకి డ్యాన్స్ చేస్తుంటే వాటిని చూసి కమెంట్ చేయట్లేదు. అలా మనం పిల్లలుగా అయిపోవాలని అలా ఉంటుంది. సో థ్యాంక్ యూ మాస్టర్స్. సురేష్ మాస్టర్ థ్యాంక్ యూ. మీ నుంచే మనకి ఇలాంటి మంచి ఇద్దరు మాస్టర్స్ నాకు పరిచయం అయ్యారు. తర్వాత ఇక్కడ వచ్చిన మన చీఫ్ గెస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మన మాస్టర్స్కి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ. మాస్టర్ మన క్లాస్ నుంచి మీరు ఏ పిల్లల్ని రెడీ చేస్తారో నాతో పాటు టీంలో చేయడానికి నేను రెడీ. సో నాకు ఒకే ఒక ఇష్టం రమేష్ సార్ చెప్పినట్టు ఎక్కడ అంటే మనం ఎడ్యుకేషన్ ఫస్ట్ ఎక్కడ పోయినా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మనం వేరే ఏ ఉందా లేదా ఎడ్యుకేషన్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. సో ఎడ్యుకేషన్తో పాటు ఈ డ్యాన్స్ అని కాదు కానీ ఇంకా ఎక్స్ట్రా ఇంకా సింగింగ్ కానీ ఇంకా డ్రాయింగ్ ఏముందో దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి పిల్లలకి. అది ఇంకా పిల్లలు నేను ఎలా ఇప్పుడు మీ ఊరికి సెలబ్రిటీగా వచ్చాను, మీ పిల్లలు మీ ఊరికే సెలబ్రిటీగా రావాలి నేను కోరుకుంటాను. సో అది నా ఇష్టం, అది నిజమైన సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా రమేష్ సార్ మాట్లాడతారు. ఫస్ట్లోనే ఒకటి అడిగాను, ఎందుకంటే మాస్టర్ గారు చాలా బిజీగా ఉంటారండి. కానీ ఈరోజు మన మాస్టర్స్ పిలవగానే తప్పకుండా వస్తాను, ధర్మవరం చూడాలనిపించింది, ధర్మవరం స్టూడెంట్స్ చూస్తాను, ధర్మవరం ప్రజలందరినీ చూస్తాను అని వచ్చాడు. సో మా ధర్మవరం అని చెప్పేది ఏంటంటే మీ పెళ్ళికి ధర్మవరం పట్టుచీరలు ఇక్కడ కొనాలని అడుగుతున్నాను. సో కాబట్టి ఈ పెళ్ళి అయితే తప్పకుండా ఇక్కడే పట్టుచీరలు కొనండి. సో ఇక్కడ పట్టుచీరలకు ప్రసిద్ధి ధర్మవరం అనేది. సో మరి ఇలాంటి మాస్టర్ గారు వచ్చినప్పుడు మనం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మరొక్కసారి ఎవరిబడి క్లాస్ ప్లీజ్ మన సార్
మనస్ఫూర్తిగా. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. సో సురేష్ రండి మాస్టర్. అంటే నేను ఫస్ట్ టైం మణికంఠ గారిని చూసింది కూడా గుంటకల్లో ఒక కాంపిటీషన్కి పిలిపించారనమాట. సో నైట్ 6 గంటలకు మొదలైంది, పొద్దున 6 గంటలకు అయిపోయింది. ఆ ప్రోగ్రాంలో మిమ్మల్ని చూసాం. సో నిజంగా మీ ఆ క్యూట్నెస్, మీరు మాట్లాడే విధానం, మీరు మనుషులతో నావాలనుకుంటారు చూడండి, అది చాలా హ్యాపీగా అనిపించింది. సో సురేష్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మాస్టర్ని మా అందరికీ పరిచయం చేసినందుకు. మీరు కూడా 2 మాటలు. అందరికీ నమస్కారం. అస్లాం మాస్టర్ అండ్ లోకేష్ మాస్టర్కి ఇలాంటి ఎన్నో సందర్భాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ చేసినటువంటి పెద్దలకు అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి నేను అందరికీ నమస్తే చెప్తున్నాను. ఈసారి మణికంఠ సార్ గురించి ఒక ధన్యవాదాలు చెప్తాను. మణికంఠ సారు ఈసారి ఖచ్చితంగా రిపీట్ అయితే కొడతాడని గట్టిగా బలంగా చెప్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఉండాలా, ఆ దేవుడు దయ ఉండాలా. ఖచ్చితంగా ఈసారి మణికంఠ సార్ ఖచ్చితంగా బీటెక్ కొడతాడని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండి, మన రాకింగ్ స్టార్ డాన్స్ అకాడమీ నుంచి 1 year 2 year అది 8 years యానివర్సరీ అంటే గ్రేట్ మాకు ఇంకా మంచిగా ఇంకా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే మళ్ళీ ఇంకా తొందరగానే కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ.